నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్ వచ్చేసి, జగన్ ఒక పార్టీకి అధిపతి, కానీ సొంత నిర్ణయాలే తీసుకోలేని అసమర్థుడిగా మిగిలిపోయాడు. సలహాదారులు, శృతిమించిన సోషల్ మీడియా పైన ఆధారపడి పార్టీని పుట్టుముంచేశాడు. ఇంత జరిగినా జగన్కు సలహాలు ఇచ్చేది ఎవరయ్యా అంటే మళ్ళీ ఆ సకల శాఖల ఘనుడే సజ్జలేనన్న టాక్ అయితే వినిపిస్తుంది. ఎవరు ఎన్నైనా అనండి, కానీ నేను నా సజ్జల అన్నట్టుగా జగన్ వ్యవహరిస్తున్నారట. ఫలితంగా వైసీపీ అధపాతాళానికి పడిపోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ ఆంధ్రప్రదేశ్లో అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్లే వైసీపీకి ఈ దుస్థితి పట్టిందని సొంత పార్టీ నేతలే తిట్టిపోస్తున్నారు. ఆ కారణంతోనే నేతలంతా పార్టీని వీడి వెళ్ళిపోయారు. ఇంకా చాలామంది కూడా క్యూ కడుతున్నారు. వైసీపీని సలహాదారులు నిండా ముంచేశారన్న అభిప్రాయం ఆ పార్టీ క్యాడర్లోనూ స్పష్టంగా వినిపిస్తుంది. జగన్ చుట్టూ ఓ కోటరీ ఉందని, వారు చెప్పిన మాటలు విని అధినేత నాయకులను కార్యకర్తలను పట్టించుకోవటం లేదనేది వాళ్ళ వాదన. అయినా జగన్కు తత్వం బోధపడటం లేదు. అసెంబ్లీకి వెళ్ళాలంటాడు, పార్టీలో ఎవరు ఉన్నా లేకపోయినా ఒకటేనంటాడు. గత 5 ఏళ్లు ఏ సోషల్ మీడియానైతే అడ్డు పెట్టుకుని వైసీపీ పార్టీ విర్రవీగిందో, ఇప్పుడు అదే సోషల్ మీడియా కుప్పకూలిపోయింది. సోషల్ మీడియాలో గత 5 ఏళ్లు జగన్ కోసం చొక్కాలు చించుకుని అప్పట్లో ప్రతిపక్ష నాయకుల్ని, వారి కుటుంబ సభ్యులను దూషించిన వైసీపీ సైకోలకు అరెస్టులతో ఇప్పుడిప్పుడే తత్వం బోధపడుతుంది. వైసీపీ పెద్దల చెప్పుడు మాటల వల్ల తప్పుడు పోస్టులు పెట్టామని క్షమించండి మహాప్రభు అని వేడుకోవాల్సిన పరిస్థితి. కానీ ఏ లాభం? చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఇంట్లో ఆడవాళ్లను బయటికి లాగి దూషించిన పాపానికి పోస్టులు పెట్టిన సైకో, వారి వెనకుండి నడిపించిన పెద్ద సైకోలు శిక్ష అనుభవించక తప్పదని ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్తుంది. ఆయా సోషల్ మీడియా కార్యకర్తలు పెట్టిన పోస్టుల వల్ల అరెస్టులపై ప్రజల్లో కూడా ఎటువంటి వ్యతిరేకత అయితే కనిపించడం లేదు. ఎందుకంటే గత 5 ఏళ్ల పాలనలో ప్రతి పౌరుడు ఇబ్బందులు పడినవాడు కాబట్టే కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను స్వాగతిస్తున్నారు. అసత్య పోస్టులు పెట్టిన వైసీపీ సైకోలను శిక్షించాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇక పుండు మీద కారం చల్లినట్టుగా జగన్ అసెంబ్లీకి వెళ్ళకపోవటం మరింత బొమ్మరంగా అయింది. నాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటూ చిన్నపిల్లాడు ఏదో చాక్లెట్ కోసం మారం చేసినట్టుగా జగన్ మారం చేస్తున్నాడు. లేని హోదా కావాలంటూ జగన్ సభకు డుమ్మా కొట్టడం పైన తీవ్ర విమర్శలే వస్తున్నాయి. ప్రజా సమస్యలపైన చర్చించే వేదిక అసెంబ్లీ. అలాంటి సభకు వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే పదవులు ఎందుకన్న ప్రశ్నలకు జగన్ వద్ద సమాధానం అయితే లేదు. సభకు వెళితే అవమానిస్తారని జగన్ భయపడుతున్నాడో, లేక 164 మంది కూటమి సభ్యుల్ని తలుచుకుని దడుచుకుంటున్నాడో, సభ పేరెత్తితేనే జంకిపోతున్నాడు. కనీసం ఎమ్మెల్యేలైనా వెళ్ళనిస్తే ఆ పరువైనా దక్కేది. కానీ మైక్ ఎవరని కలలుగంటూ మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళనీయడం లేదు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ తీరుపైన గుర్రుగా ఉన్నారట. సభకు వెళ్ళినప్పుడు నియోజకవర్గంలో ప్రజలకు ఏం చెప్పుకోవాలని వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. అసెంబ్లీకి వెళితే ఒకవేళ టీడీపీ ఎమ్మెల్యేలు అవమానిస్తే అది జగన్కే ప్లస్ అవుతుందని ఓ మాదిరి రాజకీయం గురించి తెలిసిన వాళ్ళు కూడా చెప్తారు. కానీ ఓడిపోతామని యుద్ధం ఎంతకని ముందుగానే ఇంట్లో కూర్చోవడం ఏమిటని జగన్ను సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. ఇది ఆ సజ్జల సలహా ఏంటుందని చర్చించుకుంటున్నారు. ఇలా వ్యవహరిస్తేనే ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా తమ దారి తాము చూసుకునే పరిస్థితులు జగన్ సజ్జలే కల్పిస్తున్నారన్న చర్చ కూడా పార్టీలో అయితే చాలా జోరుగా సాగుతుంది. జగన్ తన కోటరీని ఇప్పటికైనా దూరం పెట్టకపోతే పార్టీ నామరూపం లేకుండా పోతుందని హెచ్చరిస్తున్నారు. సజ్జలను పార్టీ నుంచి బహిష్కరించాలని కూడా కొందరు నేతలు అయితే కోరుకుంటున్నారు. ఎవరెన్ని చెప్పినా జగన్ వైఖరి కుక్కతోక వంకరే అన్నట్లుగా సెటైర్లు వినిపిస్తున్నాయి. ఇది ఈరోజు మెటా న్యూస్ అనాలిసిస్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము 100K రీచ్ అయ్యాం. మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని, మెటా న్యూస్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.